మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనం బేగం బజార్కి వెళ్తున్నాం. ఎందుకు? సామాన్ తెచ్చుకోవడానికి. దేనికి? మనము చిన్నత్త వాళ్ళ ఇంట్లో, నా చిన్న కూతురింట్లో బాలమ్మ ఉన్నది. బాలమ్మకు నేను మొక్కుకున్నాను, నా కోరిక నెరవేరింది. నేను ఆమెకు నా సొంత డబ్బుతో పండుగ చేయాలనుకున్నా, చేస్తున్నాను. అందువల్ల సామాన్ తేవడానికి బేగం బజార్కి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని స్టోరీ. సో మ్యాటర్ మీకు అర్థమయ్యే ఉంటుంది. మేము బాలమ్మ పండుగ చేస్తున్నాము మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో. యాక్చువల్గా మాకు బాలమ్మ ఏం లేదు. ఒక్కొక్కరి ఇంట్లో బాలమ్మ, ఎల్లమ్మ, ఉప్పలమ్మ ఉంటారు కదా. అలా మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో బాలమ్మ ఉంది. యాక్చువల్గా మాకు బాలమ్మ ఏం లేదు. ఒక్కొక్కరి ఇంట్లో బాలమ్మ, ఎల్లమ్మ, ఉప్పలమ్మ ఉంటారు కదా. అలా మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో బాలమ్మ ఉంది. మా అత్తయ్య వాళ్ళ అత్తగారు చేసేవాళ్ళు. సో దాని తర్వాత మా అత్తయ్య చేస్తుంది బాలమ్మ పండగ. ఒక 2 ఇయర్స్ బ్యాక్ చేసింది. సో వాళ్ళ ఇంట్లో అయినప్పుడు మా నానమ్మ మొక్కింది, నా కోరిక నెరవేరితే నేను కూడా చేస్తాను పండగ అని చెప్పి. సో ఈ సండే బాలమ్మ పండగ పెట్టుకున్నాము. సో దాని రిలేటెడ్ ప్రిపరేషన్స్ అన్నీ ఈరోజు జరుగుతున్నాయి. ఒకరోజు ముందే బాలమ్మకి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొస్తామని చెప్పి బేగం బజార్కి వెళ్దామనేసి అనుకున్నాము. నేను నానమ్మ అయితే అత్తయ్య దగ్గరకు 2 రోజుల ముందే వచ్చేసాము. సో ప్రిపరేషన్ ముందే చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, ఆ డే హడావడి లేకుండా అని చెప్పి మేము బేగం బజార్ వెళ్ళి బాలమ్మ పండుగకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకున్నాం. అక్కడ మనకు అన్ని వస్తువులు దొరుకుతుంటాయి. దేవతల పండుగలకు సంబంధించినవి అన్నీ దొరుకుతాయి ఇక్కడ బేగం బజార్లో. మనకు ఏది కావాలన్నా కూడా మేము బాలమ్మ పండుగకు సంబంధించినవి అన్ని లక్కాకులు, నల్ల పూసలు, ఈరుపెన, అద్దం, అవన్నీ బాలమ్మ దేవతకు సంబంధించిన వస్తువులన్నీ అక్కడ తీసుకున్నాం బేగం బజార్లో. బాలమ్మ పండుగకు మాత్రమే కాదు, ఇక్కడ మనకు ఎల్లమ్మ పండుగకు, మల్లన్న పండుగకు, ఉప్పలమ్మ పండుగకు సంబంధించిన వస్తువులు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు బేగం బజార్లో వెళ్ళి ఈ పండుగలకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకోవచ్చు. అమ్మవారి సామాన్లు తీసుకున్న తర్వాత శ్రీ జోధ్పూర్ మిఠాయి గర్ ప్యూర్ వెజిటేరియన్ బేకరీ ప్రొడక్ట్స్కి వచ్చాము. బేగం బజార్లో చాలా ఫేమస్ ఇది. కచోరీలకి అయితే చాలా ఫేమస్ అండ్ వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మెన్యూ. ఇక్కడ మేమైతే బ్రెడ్ పకోడీ, పన్నీర్ పకోడీ అండ్ కచోరీ తిన్నాము. ఇక్కడ చట్నీ నాకు చాలా నచ్చింది, కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా బాగుంది. బేగం బజార్కి వస్తే తప్పకుండా ట్రై చేయండి. అమ్మవారి సామాన్ రిలేటెడ్ మా చిన్నత్తయ్య చెప్పింది, ఎందుకంటే నాకు నేను ఏమైనా మిస్ చేస్తానేమో అని చెప్పి తన్నే చెప్పమన్నాను. సో అన్ని సామాన్లు చూసుకుంటే ఏమేమి తీసుకున్నామో అవన్నీ చెప్పింది. సో రేపు అమ్మవారికి పెట్టేటప్పుడు అవి కూడా చూపిస్తాను మీకు అందరికీ. మేము ఇక్కడ తింటుంటేనే పక్కన నుంచి వాయిల్ వేస్తున్నారు. వేసినట్టు అయిపోతూనే ఉన్నాయి పక్కన నుంచి. సో వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు ఇక్కడైతే. ఇక్కడ తినడం అయిపోయిన తర్వాత ఒక ప్లాస్టిక్ షాప్కి వెళ్ళాము, కొన్ని మగ్స్ అలాంటివి అవసరం పడి. సో ఇక్కడ ప్లాస్టిక్ షాప్లో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చూసాను నేనైతే. యూజువల్గా దొరికే షాప్స్ కన్నా చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ షాప్ పేరు కూడా నేను మెన్షన్ చేస్తాను వీడియోలో. సో వీలైతే చెక్ చేయండి ఐటమ్స్ని. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రాష్ బ్యాగ్స్ కొనడానికి వెళ్ళాము. ట్రాష్ బ్యాగ్స్ చాలా పెద్దవి, ఒక 5 తీసుకున్నాము. బాలమ్మ సామాన్లు ఏవి కూడా అయిపోయిన తర్వాత పండగ ఇంట్లో ఉండద్దంట అసలు. సో అన్నిటినీ కలెక్టివ్ ఒకటేసారి తీసేయచ్చు, నీళ్ళలో వేసేయచ్చు అని చెప్పి పెద్దవి తీసుకున్నాము. పసుపు కుంకుమలతో సహా చేసే వాళ్ళయే ఉండాలి అని అంటే నూనె, పసుపు కుంకుమ, సున్నం డబ్బా, కొన్ని కావాల్సిన దేవుని సామాన్లు తీసుకున్నాము. పూజా స్టోర్లో ఉన్న అంకుల్ 40 ఏళ్ళ నుంచి మాల వేసుకుంటున్నారంట. చాలా బాగా అనిపించింది ఆయన చూసి, కొంచెం ముచ్చట పెట్టారు మాతోని. సో ఫైనల్లీ మొత్తం షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. పిన్ టు పిన్ సామాన్లు అన్నీ వచ్చేసినాయి, లిస్ట్ రాసుకున్నాం ముందే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివానీ స్టోరీస్. నెక్స్ట్ డే పండగ వీడియో దీని తర్వాత రిలీజ్ అవుతుంది, టు బీ కంటిన్యూడ్ అనమాట. నా ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి అంటే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.